వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే చిట్టీల పేరుతో మోసం చేసిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. పోలవరం మండలం మురమళ్లకు చెందిన చిట్టీల వ్యాపారి చింతలపూడి వీరశంకర్రావు సుమారుగా 100 మంది దగ్గర నుండి 40 కోట్ల రూపాయల సొమ్ము చేసుకుని పరారయ్యాడు. కొన్నాళ్లుగా నమ్మకంగా ఉంటూ అర్ధాంతరంగా పరారవ్వడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుబ్బరాజును ఆశ్రయించి తమ కోడుని వెళ్లబోసుకున్న బాధితులు ఆయన సూచనలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నుంచి మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నాయి. మాకు ఏంటంటే ఏదో సీట్ వేస్తా కాదని ఒక 20 సంవత్సరాలు అతను ఏదో నమ్మకంగానే సీట్ కట్టించుకుని మా దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వసూలు చేసుకునేవాడండి. మాకు అదే సీట్ అయిపోయిందండి. నాకు 7,50,000 ఇవ్వాలండి, 8,50,000 ఇవ్వాలండి. ఇప్పటికి నాకు ఇవ్వలేదండి. ఎంత లేదంటే మా బిజినెస్ అనారోగ్యంతో ఉన్నంతే కూడా అతను ఇవ్వలేదండి. మా అబ్బాయి మ్యారేజ్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, నాకు వాయిదాలు వేసేసాను. ఇప్పుడు వరకు నాకు రూపాయి సరిపెట్టలేదు. నాకు 8,50,000 ఇవ్వాలండి. ఇప్పుడు ఇంకా రూపాయి రాలేదండి. మా మిస్సెస్ ఈ కబురు తెలిసినట్టు అనారోగ్యం పాలైందండి. మేము ఏం చేయాలో పాల్పోలేదు. మేము ఇటు వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. నిన్న ఎమ్మెల్యేగా చర్య తీసుకున్నారండి, అలాగే ఎస్ఐ గారు చర్య తీసుకున్నారండి. దీని గురించి కేసు పెట్టామండి. కేసు జరుగుతుందండి. ఇప్పుడు దాని గురించి వీడియోకి నేను తెలియపరచడానికి ఏంటంటే మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. పూర్తి అయిపోయి మన జీవనకి పూర్తి అయిపోయిందండి. సీటీ పూర్తి అయిపోయినా కానీ డబ్బులు ఇమ్మంటే మా అబ్బాయి మ్యారేజ్ అయ్యింది, మ్యారేజ్ అయిపోయి ఇస్తాను, నేను ఆటో లాగండి అలాగే జరిపోవచ్చాడండి. ఇవాళ వరకు మనకంటే 10 తారీఖు ఇస్తాను చెప్పాడు కదండి. 10 తారీఖు అప్పుడు ఎత్తనే 29 అన్నప్పుడు ఇప్పుడు జంప్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదండి. ఒక 50-60 మంది ఉంటాం బాధ్యతలు. కొంతమంది డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు, కొంతమంది అలాగే ఇస్తానని ఇలాగే చెప్పారు. అందరి దగ్గర ఒకటే మాట ఎలా చెప్పి వచ్చి చూడండి, చెప్పి పారిపోయాడు. ఆ కుటుంబ సభ్యులు ఎవరు లేరండి. ఆ కుటుంబ సభ్యులు కొడుకులు 2 అబ్బాయిలండి. అబ్బాయి మ్యారేజ్ అయింది, అందరూ వెళ్ళిపోయారండి. తెలియదండి. ఇల్లు ఉన్నాయండి, ఇల్లు కూడా మార్చేసారు, బేర పెట్టేసారంటే తెలిసిందండి. మాకు తెలియదు మాకు ఎంత అని. ఎక్కడ ఉన్నారో తెలియదండి. ఇల్లు ఏమైపోయింది తెలియదు, ఎవరు రావట్లేదు, తాళాలు ఇస్తున్నాయండి. ఎస్ఐ గారు చర్య తీసుకున్నారండి. ఇప్పుడు ఎస్ఐ గారు జరుగుతుందండి. ఇప్పుడు అతను గుమస్తా రిమాండ్లో పెట్టుకున్నారు. గుమస్తాన్ని తీసుకొచ్చారండి, నర్స్ చేశారండి, లోన్ పెట్టారు. ఎమ్మెల్యే దగ్గరికి మేము ఫిర్యాదు చేయడానికి వచ్చామండి. ఎమ్మెల్యే గారి దగ్గర 100 మంది దాకా వెళ్ళారండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎమ్మెల్యే గారు కూడా చర్య తీసుకున్నాను, నేను మీకు న్యాయం చేస్తాను. ఎమ్మెల్యే గారు కూడా మాకు మాట్లాడారు. చింతపూడి బుజ్జి అన్న ఆయనకి రోజు సీట్ వైజ్గా చిట్టి 30 తొందరగా కట్టుకోవాలి. 30 లక్షల సీట్ అండి. అది సీట్ అయిపోయిన తర్వాత 3 నెలల్లో అది వేస్తాం ఇది వేస్తాం అని తిప్పాడండి. తిప్పిన తర్వాత లాస్ట్కి ఎలా అవుతుందండి, మాణికం నగర్లో ఎంక్వైరీ చేస్తే ఆయన వెళ్ళిపోవడం తెలిసిందండి. అలా గుమ్మస్తా రమేష్ వచ్చి రోజు కట్టించుకునేవాడు అండి. 30 చొప్పున కట్టించుకునేవాడు. మేము పొద్దుటే లేచండి, మా నాన్నగారు, నేను, మా అమ్మగారు ముగ్గురం కష్టపడండి హోటల్లో ఉండి రోజు 30 సీట్ కట్టేవారు అండి ఆయనకి. తిండి తినక ఏమి తినక మేము అలా కట్టామండి. చివరికి ఏమో మా వెళ్ళిపోయారండి ఆయన. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి కేసు పెట్టామండి ఆయన మీద తెలిసిన తర్వాత. ఆయన మాణికం నగర్లో ఆయనకున్న ఇల్లు, ఆయన కారు అన్నీ అమ్ముకుని అయినా మొత్తం అన్నీ వెళ్ళిపోయారండి ఆయన. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాను. ఎమ్మెల్యే గారు ఇలాగ ఎస్ఐ గారు కలిసండి కేసు ఫైల్ చేసిండి ఆయన మీద. కేసు ఫైల్ చేసండి ఆయన మీద ఇలాగ ఎంక్వైరీ చేస్తున్నారండి. బాధ్యతలు అయితే మా సెంటర్లో చాలామంది ఉన్నారండి. కట్టు షాప్ ఒక 50-60 మంది షాపుల వాళ్ళు ఉన్నారండి. కట్టి వాళ్ళు అందరూ లాస్ అయిపోయారండి. పూర్తి సీటు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎవరికి డబ్బులు ఇవ్వకుండా అసలు 1 రూపాయి కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు.